హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళేశ్వరం ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించడం మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఇవాళ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా కేసీఆర్ గారు దీన్ని ఏ విధంగా అవకతవకలు చేశారని చెప్పేసి ఒక రిపోర్ట్ వాళ్ళ వైపు నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు దీనిపైనే అటు కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అంటే వాళ్ళ నేతలందరితో కలిసి మాట్లాడారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పితే ఇంకోటి కాదు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీని పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మాట్లాడారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారా? ఈ బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఎవరు వాళ్ళు? సో దీని గురించి కంప్లీట్ గా తెలిసిన ప్రయత్నం చేద్దాం. మనతో పాటు త్రిపుణి చిట్టిబాబు గారు ఉన్నారు. సో ఆయన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా. హలో సార్. చెప్పండి సార్, ఏంటి సార్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు జరిగాయని చెప్తున్నారు? ఇది ఒక పెద్ద డ్రామా జరుగుతుంది. కాంగ్రెస్ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, కాంగ్రెస్ పరిపాలన మీద ప్రజలకి అసఖ్యత, అసమర్థ పాలన కింద మాట్లాడుతున్నారు. ప్రజల్లో బాగా నిరాశ నిస్పృహ వచ్చేసింది ఈ ప్రభుత్వం మీద. మార్పు అన్నారు, మార్పును పంప తీశారు. తెలంగాణ పరువు కూడా తీసి బదానం పెట్టారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది. ఈ కాంగ్రెస్ వచ్చి సర్వభ్రష్టు పట్టించింది రాష్ట్రాన్ని అని చెప్పి జనాల్లో బాగా ఏసరింపు, అసహ్యం, చిత్రం వచ్చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఆ జనాల్లో ఆ టాపిక్ నుంచి బయటపడకపోతే ఒక తర్వాత ఒకప్పుడు ఆయన ఇంకోటి ఇప్పుడు కాళేశ్వరం పట్టుకున్నారు. కాళేశ్వరం ఆయనే అన్ని చేశాడు. ఆయన సిగ్నల్ మీద ఏం మాటది వాళ్ళ మనుషులు వాళ్ళ రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ లో అన్ని ఇంజనీర్లు లేరా, మిగతా వాళ్ళు లేరా? ఈయన చెప్పారంటే ఈయన ఇంజనీర్ కాదు కదా, ఈయన చెప్తే ఇంజనీర్ చేసేస్తారా? అంత మూర్ఖులా ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు? అంత మూర్ఖులా, అంత ఎదవలా? ఇంజనీర్ కాదు, ఈయనేం కాంట్రాక్టర్ కాదు, ఏమీ కాదు. ఈయన చెప్తే ఇలా కట్టండి అలా కట్టండి అంటే నువ్వు ఇల్లు కడతావు, ఇలా కట్టి అలా కట్టండి కట్టేస్తారా? కాదండి ఇలా అయితే మీ పిల్లలు నిలవదండి అది చెప్తారు కదా. అలా ఇంజనీర్లు అంత ఎదవాలా? ఇంజనీర్లు కట్టిన వాళ్ళు ఉన్ని ఏదో ఒక పిల్లలకు ఒకటి అయ్యింది, దాంతో దానికి పొలాలకు నీళ్ళని ఎక్కడ వచ్చి కాళేశ్వరం వచ్చే కదా. అయిపోయింది ఏదో అయిపోయిందని దీనిపోయి ఒక అంకమ్మ పుట్టించి జనంలో ఒక భ్రమ కల్పించి తద్వారా ఈ అరెస్టులు పొలం. ఇప్పుడు చంద్రబాబును ఈయన ఇద్దరు గురుశిష్యులే కదా. అక్కడ చంద్రబాబు అక్కడ చేస్తున్నాడు, ఈయన ఇక్కడ చేస్తున్నాడు అంతే. అరెస్టులు అక్కడ అంతే కదా. అరెస్ట్ అంటే ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వాలకి వీళ్ళు ప్రజల మన్నన పొంది, ప్రజల ఆశీర్వాదం పొంది మళ్ళీ వస్తామనే నమ్మకం పోయింది. ఇదే ఆఖరిసారి మళ్ళీ రాము కనుక రామనప్పుడు మన శక్తి ప్రజల్లో లేనప్పుడు ఇతరుల శక్తిని అశక్తులు చేస్తే అప్పుడు మనం ఏమన్నా పైకి వస్తామని లెక్క. ఎదుటి అనే లెక్క తప్పితే కేసీఆర్ చేశారు ఏం చేశారు? ఆయన చీఫ్ మినిస్టర్ గా ఆయన ఫైల్ సంతకాలు పెడతాడు. డిజైన్ చేసేది ఆయన కాదు, దాన్ని కన్స్ట్రక్షన్ చేసేది ఇంజనీర్ గా ఆయన కాదు. ఆయన చెప్తే చేశారంటే ఆయన చెప్తే చేసే ఇంజనీర్లు వాళ్ళు ఎవరు? అంత సమాసం ఇంజనీర్లు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టే ఇంజనీర్లు అంత ఎవరా? బ్లైండ్ గా ఆయన చెప్తే చేసేది. ఆయనకి ఇంజనీర్ కాదు, ఏది కాదు, ఆయన చెప్తే చేసేసాడు. ఎంత గాలి మాటలు వినటానికి కూడా వింతగానో వికృతంగానో ఇదిగా ఉందంటే అన్ని డ్రామా. ఇది ఓన్లీ డైవర్షన్ డ్రామా. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తప్పించడానికి ఏదో తిప్పేసేసి ప్రజలు ఇప్పుడు ఈ డిస్కషన్ కాళేశ్వరం మీద వెళ్తుంది. వాళ్ళ పరిపాలన గుడ్డుబడిన పరిపాలన గురించి కానీ, వాళ్ళు ఆడిన అబద్ధాలు గురించి కానీ, వాళ్ళు ఆడుతున్న నాటకాల గురించి కానీ ప్రజల్లో చర్చ బాగా ఉంది. ఆ చర్చ నుంచి తప్పిస్తాను. ప్రజలు ఇప్పుడు ఎక్కడ కదిలించినా ఇదే. ఇప్పుడు ఏదో పెట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయి. అక్కడ లబ్ధి పొందాలంటే ఈయన్ని బదనాం చేయాలి. అప్పుడు అంతే కదా. ఆ ఎన్నికలప్పుడు లిక్కర్ స్కామ్ అన్నారు, కవిత అన్నారు. రోజు 15 పేపర్లు అయ్యి వాళ్ళ పేపర్లు వాళ్ళ మ్యాటర్లు ఇవాళ ఏది మరి ఏమైంది? ఇవాళ ఆ జైల్లో ఉన్నవాడి సాక్ష్యం అంగీకరించలేము అని చెప్పి కోర్టు ఉంది. ఆ సుకేష్ అనేవాడు జైల్లో ఉన్నవాడు వాడేదో సాక్ష్యం చెప్పాడు. అప్పుడు ఆ సాక్ష్యాన్ని పెట్టుకుని నడిపారు. ఆ ఎలక్షన్ అప్పుడు బదనాలు చేయడానికి నడిపారు. అయిపోయింది ఎలక్షన్. ఇప్పుడు ఏది కాళేశ్వరం వాళ్ళ అమ్మాయిని విచారణ పిలవరే, ఏం చేయలే. ఎందుకు
ఏమి లేదు ఆధారాలు అప్పుడు వాగిన ఆరోపణలు ఇప్పుడు వీళ్ళకి ఎలా అలవాటు అయిపోయిందంటే ఆరోపణ చేసేయటం. ఈ ఆరోపణ చేసేసినాక ముందు ఈ కోర్టు చట్టాలు మన చట్టాల ప్రకారం ఆరోపణ చేసినాక ఆ సెక్షన్ ప్రకారం వేసేస్తారు. తర్వాత కదా విచారణ అయ్యి ఇన్వెస్టిగేషన్ అయ్యి వీళ్ళు దోషులు తెలిసినప్పుడు అయిపోతుంది. ఈ లోపల బదనాం అవ్వాల్సింది అయిపోతుంది కదా. అది వాడుకున్నారు చట్టంలో ఉన్న ఈ విధానాన్ని వాడుకుని ఎదుటోళ్ళని బదనాం చేయటం ముందు. తర్వాత వాళ్ళు మంచి చెడు అయినప్పుడు 5-6 సంవత్సరాలు ప్రజల్లో వీళ్ళకి కావాల్సిన పని అయిపోద్ది. ఎలక్షన్ అప్పుడు అది హడావిడి చేశారు, ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. అలాగే ఇది కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఇది హడావిడి చేస్తున్నారు. అరెస్ట్ చేసి ఏదో అసలు అయ్యో కాళేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం అది ప్రాజెక్టు 1,00,00,000 కోట్లు తిన్నారంటారు. అనేదానికి నోరే తాటి పట్టాలన్నట్టు నోటికి వచ్చింది మాట్లాడేయటం, ఆరోపణ చేసేయటం, కేసులు పెట్టేయటం. ముందు కేసుల ప్రకారం కోర్టు ఏంటి సెక్షన్స్ ఏ సెక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పెడుతూ ఆ సెక్షన్స్ ప్రకారం శిక్ష వేస్తారు. ఆ తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ అన్ని అయినాక అప్పుడు అప్పుడు ఎలా పెడతారు వీళ్ళు, అప్పుడు లీజింగ్ చేయలేము. జడ్జి కోపడుతున్నారు, కోర్టులు కూడా పోలీసు వాళ్ళు ఎలా పెట్టారని కోపడుతున్నారు. ఎప్పుడు కోపడతారు, అయిపోయినాము అప్పుడు పోవాల్సిన పరుగు పోయింది, బదనామాలు అయిపోతుంది కదా. వీళ్ళకి కావాల్సింది అదే, ఈ గురు శిష్యులకి కావాల్సింది అదే. గురు శిష్యులకి నిజమైన దీనికన్నా కూడా అల్లరి చేసేయాలి, అల్లరి చేసి వాళ్ళ ముందు పేరు రిపేర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు కింద పడి కోర్టులో తేల్చుకుంటారు. ఈరోజు మా పని అయిపోతుంది. ఇది ఈ దౌర్భాగ్యపు సిస్టమ్ నడుస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో, మన కర్మ అది. సార్ ఇక్కడ కేసీఆర్ గారు కూడా మాట్లాడుతూ అంటే బీఆర్ఎస్ నేతల్లో మన వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, చేస్తారు అని కూడా అన్నారు. ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరై ఉంటారు, కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసేంత వరకు వెళ్తుందా సార్, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? వీళ్ళు వెళ్తారమ్మా. ఏంటంటే కాంగ్రెస్ ఎలాంటి వాళ్ళంటే చేరి మూర్ఖుని మనసు రంజింపరాదని వీళ్ళు ఎంత దూరానికైనా వెళ్తారు. వీళ్ళకేమీ శుచి సనాయి ఉండదు కదా. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. తర్వాత సగతలా చూసుకున్నా ముందు చేసేస్తారు వాళ్ళు, అంతే కదా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పద్ధతి విధానము ఉండదని ఎదుర్కొంటాం కూడా తప్పు. వాళ్ళు ఎన్నో వెళ్తారు, ఏమి ఆశ్చర్యపడగల. వాళ్ళకి కేసీఆర్ ని అరెస్ట్ చేయడం ద్వారా తన పదవిని కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి. లేకపోతే రేవంత్ రెడ్డి దించేసి ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతాడు సీఎం. ఇప్పుడు అతనికి ఆ గండం ఉంది. ఆ గండాన్ని తప్పించుకోవడానికి అధిష్టానం దగ్గర పేరు తెచ్చుకోవడానికి కేసీఆర్ అరెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేసే రేవంత్ రెడ్డి కనుక రేవంత్ రెడ్డి పదవిలో ఉండాలి, లేకపోతే తనకి ప్రాబ్లం వస్తుంది అనే లాజిక్ మీద కంటిన్యూ అవుతాడు. ఎందుకు జరుగుతుంది? ఆయన పదవిని కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకము, డ్రామా. సార్ ఫైనల్ గా ఏం చెప్తారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది సార్? కేసీఆర్ ని అరెస్ట్ చేసేదాకా వెళ్తారమ్మా వీళ్ళు. ఓకే సార్. ఈ ఎన్నికలు అయ్యే లోపు ఆ పని చేస్తారు. ఎన్నికలు అయినాక మళ్ళీ ఇంకో కథ ఏదైనా ఎత్తుకుంటారు. డైవర్షన్ తప్పితే మరొకటి లేదు. ఇలా సిన్సియరిటీ లేదు, ఒక నీతి లేదు, రీతి లేదు, నిజాయితీ లేదు. ఇది గాలివాటపు డ్రామా అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.